వివేక హత్య కేసులో సునీతపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. నిజాయితీపరుడినని అసలు తప్పు చేయలేదన్నట్లు అవినాష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వివేక హత్య కేసులో నిజానిజాలు మాట్లాడేందుకు బహిరంగ చర్చకు రావాలని ఎంపీ అవినాష్ కు సవాల్ విసిరారు. కడప జిల్లా వెంపల్లిలో 50 మంది వైసీపీ నాయకులు బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ గానీ మొన్న ఏదైనా చూస్తా అంటే ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా తనకి ఏమీ సంబంధం లేనట్టు ఆయన మాట్లాడడం చూస్తే అది సునీత గారే గుండెపోటు అని చెప్పారని చెప్తారు. అసలు స్పాట్ పెట్టింది మీరు, స్పాట్ లేక ఫస్ట్ వచ్చింది మీరు, కడిగింది మీరు. అసలు ఆ గుండెపోటు అనే పదాన్ని ఎంత కావాలంటే అంత వాడుకునేది ఎవరు? మీరు కదా. అసలు అవినాష్ రెడ్డి గారికి సెక్షన్ 201 అంటే ఏదో తెలుసా? ఇక్కడ ఉండే సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడం, దాంట్లోంచి నువ్వు తప్పించుకునే సమస్య లేదు. నీకేం అర్హత ఉంది ఇప్పుడు ఆ కేసు గురించి మాట్లాడడానికి? సునీతమ్మకు రాజకీయ ఆశ లేదు కాబట్టి సునీత పెట్టిన భిక్ష నీకు అది. అదే వాళ్ళు పోటీ చేసింటే నువ్వు ఉండేవా? అసలు నువ్వు ఎక్కడో ఉండేవాని. కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. మీరైతే దాంట్లోంచి తప్పించుకునే సమస్య లేదు. ఫైనల్ గా చెప్తానా, ఈ మాట్లాడడం కాదు, దాని మీద నాకు ఇంత నాలెడ్జ్ ఉంది. ఎవరొద్దు, ఏ టీవీ ఛానల్స్, ఏ ప్రముఖ జర్నలిస్టులైనా పిలుచుకోను, స్టూడియోకైనా వదాం, మాతో డిబేట్ చేయి. ఎవరు రారు, నేను ఒక్కనేస్తా. పూలంగల కాడైనా సరే నీతో డిబేట్. నాటికి స్టాప్ చేద్దాం ఈ కేసు గురించి. మేము అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అడిగిన దానికి మేము సమాధానం చెప్తా. దీనికి కావాలంటే స్వీకరించను.